హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ S ఫర్ యూ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మై ప్రెగ్నెన్సీ జర్నీ. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ వండర్ఫుల్ ఫేజ్ కదా. సో నా జర్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ నేను కన్సీవ్ అవ్వడం జరిగింది అండ్ దిస్ Jan 1st 2024 ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. అసలు మీతో షేర్ చేసుకుందామని అనుకున్నా బట్ కుదరలేదు. ఎనీవే దిస్ సంక్రాంతి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ అనమాట. అండ్ బేబీ నేను అంతా హెల్దీ, ఆల్ గుడ్, డూయింగ్ గ్రేట్. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఇక్కడ యూట్యూబ్లో కూడా చాలామంది టెక్స్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో వచ్చేసి మై హెల్త్, హ్యాండ్లింగ్ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్, మెడికేషన్స్ ఏం తీసుకున్నా, స్కాన్స్ అండ్ డైట్ అండ్ మై మిస్టేక్స్. నేను చిన్న మిస్టేక్స్, ఇది ఫస్ట్ టైం కదా, సో వెంటనే తెలీదు ఏం చేయాలి అని చెప్పేసి. తర్వాత రియలైజ్ అయ్యారు ఇలా కొంచెం చేస్తుంటే బాగున్నాయి అని చెప్పేసి అలాగా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. దిస్ ఓవరాల్ వీడియో డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ అవుట్ దేర్. సో గైస్ డోంట్ మిస్, వాచ్ ఫుల్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్, హెల్త్, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. ఎందుకు మెంటల్ హెల్త్ అనంటే కొంతమంది తెలిసే ఉంటుంది, నాకు ఇంతకుముందు ఎక్టోపిక్ రప్చర్డ్ ప్రెగ్నెన్సీ, ఎమర్జెన్సీ లాప్రోస్కోపీ అయిందనమాట. చాలా సీరియస్ ఇష్యూ అది. నేను దాని నుంచి బయటకు రావడానికే అసలు చాలా నెగిటివ్ థాట్స్, ఇలా చాలా స్ట్రెస్డ్గా ఉండేదాన్ని నేను. అసలు నేను మళ్ళీ కన్సీవ్ గురించి అయితే ఒక నెగిటివ్ వైబ్ ఉండే అనమాట, అవుతానో లేదో ఏంటి అని చెప్పేసి. బట్ నేను ఒక 6 months తర్వాత ఐ ఫోకస్డ్ ఆన్ మై వర్క్, పాజిటివ్ మైండ్. నాది ఒక 40% నా తరఫు నుంచి ఉంటే మిగతా 60% అంతా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్టే చెప్పాలి. జస్ట్ గో విత్ యువర్ వర్క్, ఎంజాయ్ యువర్ ప్రాసెస్. ఎక్కువ తీసుకోకు. ఫస్ట్ థింగ్ అన్నీ మర్చిపోవాలి. ప్రెగ్నెన్సీ ఏదైనా సరే, నాకు ఈ పనే కాదు ఏ పనైనా సరే, అరే అది అవుతానా లేదా టెన్షన్ పడితే అస్సలు అవ్వమన్నమాట. సో జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్, దేవుడికి వదిలేసి, దండం పెట్టుకొని వదిలేసి మీ వర్క్ మీరు చేస్తూ మీరు హెల్తీగా పాజిటివ్ మైండ్తో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ అనమాట. మంది ఫ్యామిలీస్ స్ట్రెస్ పెడతా ఉంటారు, మీరు త్వరగా ఇంకా కన్సీవ్ అవ్వలేదు ఏంటని చెప్పేసి. ఆ స్ట్రెస్లో యూ కీప్ ఆన్ నెగిటివ్ థాట్స్ వస్తాయి అనమాట. సో అస్సలు మంచిది కాదు. జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్ అండ్ టైమ్ విల్ డిసైడ్ అనమాట, అంతే. నేను అది సజెస్ట్ చేస్తాను. కాంప్లికేషన్స్ మరీ 5-4 years అయిపోయిందంటే యూ క్యాన్ హ్యావ్ అ చెకప్ అండ్ ఆల్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ నాకు పెళ్ళి 3 years అయింది. చాలా ప్రెషర్ అనమాట. స్టార్టింగ్ అంటే జస్ట్ అక్కడక్కడ ఎవరెవరు అడుగుతుంటారు, ఏంటమ్మా ఇంకా ఏం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కామనే. బట్ లేదు, పీజీ అవుతుందని చెప్పాను అనమాట. ఏప్రిల్లో కన్సీవ్ అవ్వడం జరిగింది. సో మేలో నాకు తెలిసిందనమాట. అండ్ అప్పటికే ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ బికాస్ కంప్లీట్గా నేను పీజీ దీంట్లో పడిపోయాను అనమాట. ఏంటి మిస్డ్ పీరియడ్ వచ్చింది, నేను ఇంకా వర్కౌట్స్ అవి చేయాలి, ఏంటి ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, PCOS ఏమో నెగ్లెక్ట్ చేస్తాను నేను. సో బట్ లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో దట్ ఐ వాజ్ కన్సీవ్డ్ అని చెప్పేసి. సో యా, వెరీ హ్యాపీ. కొంచెం టెన్షన్ ఉండే, వెంటనే మై గైనకాలజిస్ట్, ఆబ్స్టిట్రిషియన్ని కన్సల్ట్ అయ్యాను. సో ఎంటర్ అయినా లేదా, మళ్ళీ ఆ ట్యూబ్లో ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి టెన్షన్తో ఉన్నాను అనమాట. వెంటనే ఇట్స్ ఎంటర్ అండ్ వెరీ హెల్దీ. బేబీ హార్ట్ బీట్ కూడా చాలా బాగుంది. బేబీ ఫస్ట్ హార్ట్ బీట్ 4th weekలోనే వచ్చేస్తుంది అనమాట, ఫస్ట్ హార్ట్ బీట్. సో నేను అప్పటికే తెలిసినసరికి నాకు 8th week అలా అయిపోయింది. బట్ సో అలా ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. అమ్మాయ, థ్యాంక్ గాడ్, ఆల్ గోయింగ్ గుడ్ అంటున్నా. మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి, అంత మంచిగా జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ఐ హ్యాండిల్డ్, అంతే. ఇంకా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా, నువ్వు రిస్క్ తీసుకోకు, కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్, చూద్దాంలే అనుకున్నాము. బట్ దిస్ ఈజ్ ఆల్ అన్ప్లాన్డ్, న్యాచురల్ అయిపోయిందనమాట. సో దేవుడు ఇచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కంటిన్యూ చేసుకున్నాం అనమాట. మై ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసి ఆబ్వియస్లీ చాలా మందికి చాలా ఫుడ్స్ పడవు. నాకైతే బేకరీ ఐటమ్స్ పర్లేదు, బయట జంక్ ఫుడ్ ఆ స్మెల్స్ పర్లేదు, ఈ మంచూరియా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ పర్లేదు నాకు. సో అంతా హోమ్ ఫుడ్డే న్యాచురల్గా, కానీ క్రేవింగ్స్ బాగా ఎక్కువ ఉండేవి, తినేది కూడా ఇంత తినేసేదాన్ని అనమాట. సో స్పెసిఫిక్ డైట్ చార్ట్ అంటే ఏం లేదు, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నేను మరీ ఇంత క్వాంటిటీ మెజర్ చేసుకొని పక్కాగా ఇదే తినాలి అని చెప్పేసి నాకు అది ఏం లేదండి. బికాజ్
వర్క్లో అంత కుదరదు మనకి, ఇలాగే తినాలి, ఇలాగే చేసుకుని ఉండాలని చెప్పేసి. సో ఒకరోజు 2 రోజుల్లో చేయగలం, కానీ రోజు అంటే కష్టం. సో నేను ఏం చేసేదాన్ని అంటే, బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను 7 లోపు తినేసేదాన్ని. అంటే హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ అన్నీ మెయింటైన్ చేసేదాన్ని. ఏదో ఒకటి డ్యాన్స్ కంపల్సరీగా అనమాట, నాకు ఇష్టం డ్యాన్స్. సో మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ డ్యాన్స్ చేసేదాన్ని, జుంబా కానీ మామూలుగా ఏమైనా వర్కౌట్స్. 7 లోపు తినేసేదాన్ని, నైట్ చాలా తక్కువ తినడం అంతే. ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు నా నుంచి, మరీ డైట్ చాట్ అని చెప్పేసి. సో అంత ఫుడ్ని అయితే కాదు నేను, బేసికలీ క్రేవింగ్స్ ఎక్కువ తినేసి అంత ఇది కాదు. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మట్టుగా నేను రెగ్యులర్ ఫుడ్డే, రెగ్యులర్ 3 పూట్ల మనం అందరూ ఏం తింటామో అవే తినేదాన్ని. కాకపోతే ఈవినింగ్ ప్రొమోగ్రనేట్ ఒక బాక్స్ పట్టుకెళ్ళేదన్నమాట కాలేజ్కి. అలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్ ఇవి కొంచెం యాడ్ చేసేదన్నమాట. స్టార్టింగ్ బాగా తినేదాన్ని. బాదం, మై గాడ్, బాదం అసలు నిజంగా చాలా మంచిదండి. నేను బాదం నానబెట్టుకొని ఒక చిన్న కప్పులో అనమాట మార్నింగ్ 11 o'clock తినేదాన్ని, ఈవినింగ్ ఫ్రూట్స్ అంతే, ఎక్స్ట్రా అనమాట. సో మనకు ఆల్రెడీ ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు, ఈ మెడికేషన్స్లో మనం ఉంటాము. దాంతోపాటు ఈ డైట్ పాటించి రిలాక్స్డ్గా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కూడా మళ్ళీ ఓన్లీ ప్రొమోగ్రనేట్, బనానా ఇవే తినేదాన్ని అంతే. సపోటా అప్పుడప్పుడు. ప్రొమోగ్రనేట్ మాత్రం నా ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ప్రొమోగ్రనేటే తినానండి నేను. నాకు ఎందుకో వేరే ఫ్రూట్ తినబుద్ధి చేసేది కాదు. మంచి సమ్మర్ టైం కూడా, నేను కన్సీవ్ అయిన టైం అప్పుడు. సో నాకు ఎందుకో ప్రొమోగ్రనేట్, బనానా, ఈ బాదం ఇవే. సో మీరు ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ తీసుకోండి. నేను చాలా వీక్ ఈ ఫుడ్ విషయంలో అన్నింటిలో కూడా, ఎందుకంటే వర్క్లో పడి కొన్నిసార్లు కుదరదు కాదనమాట. సో టైం మెయింటైన్ చేస్తేనే ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ పడిందా లేదా బాడీకి అనేది మేక్ ష్యూర్. సో ప్రెగ్నెన్సీ మొత్తం 9 months కదా, 3 months. సో ట్రైమినిస్టర్, సో ఫస్ట్ ట్రైమినిస్టర్, సెకండ్ ట్రైమినిస్టర్, థర్డ్ ట్రైమినిస్టర్. సో ఈ ట్రైమినిస్టర్లో ఏంటంటే మనకి డెలివరీ దగ్గర అవుతున్న కొద్దీ చెకప్స్ పెరుగుతాయి అనమాట. విజిట్, యాంటీనేటల్ చెకప్స్ అంటారు అనమాట. యాంటీనేటల్ ఫేజ్ అంటే ప్రెగ్నెన్సీ ఈ ఫేజ్. సో నేను ఆ గ్రోత్ స్కాన్కి వెళ్ళేదాన్ని, ఎవ్రీ మంత్ వెళ్ళేదాన్ని, నెమ్మదిగా అంటే బేస్డ్ ఆన్ యూర్ కండిషన్. ఒకవేళ చాలామందికి ప్రెగ్నెన్సీలోనే షుగర్ వస్తుంది, చాలామందికి ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ కానీ ఇవన్నీ పెరగడం ఉంటుంది. సో దోస్ ఆర్ కాల్ లైక్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అనమాట. అలాంటివి అన్నీ స్పెషల్ కేర్, స్పెషల్ విజిట్స్ అవి ఉంటాయి. నాకైతే ఆ ఇష్యూస్ ఏమీ లేవు. బట్ సేఫ్టీ సైడ్ ఐ యూస్ టు యూజ్ థైరాక్సిన్ 25 mg అండ్ నైట్ ఏమో ప్రొజెస్ట్రాన్, కాల్షియం, ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి కూడా 5th month నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి, కాల్షియం, ఐరన్ కూడా ఒకేసారి వేసుకోకూడదు. మధ్యాహ్నం కాల్షియం వేసుకుంటే నైట్ ఐరన్ వేసుకోవాలన్నమాట. సో 2 దగ్గరగా చాలామంది వేసేసుకుంటారు తెలియక. సో అది పనిచేయదనమాట. సో యువర్ విష్, మీరు మధ్యాహ్నం ఐరన్ తీసుకోండి లేదా నైట్ కాల్షియం తీసుకోండి. బట్ ఓకే, దగ్గరగా మేక్ షూర్ ఒక 6 hours గ్యాప్ ఉన్నట్టుగా ఉంటే మటుకు సరిపోతుంది. చిన్న మిస్టేక్స్ ఇవన్నీ కూడా చాలా మందికి తెలీదు. అదే ట్యాబ్లెట్ మర్చిపోయాం కదా అని వెంటనే వేసిస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని అది వెళ్ళకపోతే వేస్ట్ కదా. స్కాన్స్ ఇనీషియల్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే స్కాన్స్ అన్నీ చేస్తారండి. ఎందుకంటే 6th monthలో బేబీ అంతా కూడా డెవలప్ అయిపోతుంది. 5th, 6th monthలో ఆల్మోస్ట్ డెవలప్ అయిపోతుంది. 7th, 8th month, థర్డ్ ట్రైమిస్టర్ అంతా జస్ట్ ఆ డెవలప్ అయిన బేబీయే గ్రో అవుతుంది అంతే. సో ఇనీషియల్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీయే ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్, టిఫాలో మళ్ళీ ఎర్లీ టిఫా, లేట్ టిఫా ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఎన్టీ స్కాన్ ఈజ్ నథింగ్ బట్ నికల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ అంటారు అన్నమాట. సో ఇదంతా 11-13 weeksలో చేస్తారు. సో ఇదేంటంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా బేబీలోనే తెలుస్తాయి అనమాట. అలాగా టిఫా స్కాన్, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్. సో సేమ్ ఈ స్కాన్ కూడా అంతే. సో ఇది ఒక 20th weekలో, 18 to 20th weekలో చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా బేబీ అసలు ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా ముందుగా తెలుస్తుంది, మీ అందరికీ తెలిసిందే. సో యూఎస్లో అయితే మన దగ్గర ఇలా, కానీ యూఎస్లో అయితే ఎక్కువ విజిట్స్, ఎక్కువ స్కాన్స్ అవి దే జనరలీ అవాయిడ్. అక్కడైతే నార్మల్ డెలివరీ తప్ప సీ సెక్షన్ అసలు చేయరు. ఎంతో ఇంకా తప్పదంటే తప్ప సీ సెక్షన్ చేయరు. ఇక్కడ అలా కాదు, మనకి ఫీజిబుల్గా కొంతమంది అయితే మంచి రోజుని చూసి సీ సెక్షన్ చేసేవారు కూడా ఉంటారన్నమాట. జెనెటిక్ మార్కర్స్ అని వేరే టెస్టులు ఉంటాయి, అవన్నీ బెంగళూరు నుంచి రావాలన్నమాట. శాంపుల్ అక్కడ పంపిస్తారు. అలాంటివి దే ఆర్ గుడ్. అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ లేదనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్ అనమాట. మీకు ఆల్రెడీ ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇవి ఇంకా డెప్త్ అనమాట. సో
క్యారోటైపింగ్ అంటారన్నమాట. ఇంకా జెనెటిక్ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయో లేదో చెప్తుంది అనమాట. మదర్కి బేబీకి రిలేషన్ వచ్చేసి అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, బేబీ టాక్ అంటే ఒక బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ నేను పడుకునే టైం అప్పుడు, ఈవినింగ్ టైం అప్పుడు చాలా మన యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయి అనమాట బేబీకి. నేనైతే శ్రీకృష్ణుడి స్టోరీస్ కానీ స్కందాలు ఏవో చాలా ఉంటాయి అన్నమాట. మా ఫ్రెండ్ షేర్ చేసింది, అవి నేను వింటూ ఉంటాను అనమాట. కొన్నిసార్లు అయితే అలసిపోయి పడుకుని పోతాను కదా, ఫోన్ నా హోమ్ దగ్గర పెట్టి నేను పడుకుపోయేదాన్ని అనమాట బేబీ వినడానికి. సో ఇంకోటి గర్భ సంస్కారం అని చెప్పేసి ఏదో రీసెంట్గా నేను ప్రెగ్నెన్సీలోనే విన్నాను. అది ఇంతకుముందు నాకు అది ఐడియా లేదు, ఒకసారి విన్నాను. ఇప్పుడు అది కంప్లీట్ స్తోత్రాలు ఏవో చాలా ఉంటాయి అనమాట, అవన్నీ వినేదాన్ని అనమాట. అండ్ దిస్ ఆల్ యువర్ ఆప్షనల్. బట్ నేను అంటే బేబీకి నాకు ఒక యాక్టివిటీ లాగా, ఒక బాండింగ్ లాగా అలా ఇవన్నీ వినేదాన్ని అనమాట. స్టోరీస్ శ్రీకృష్ణుడివి కానీ అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా యూనో ప్లెజెంట్గా అనిపించింది నాకు కూడా. సో మీరు కూడా మంచిగా మేక్ యువర్ టైం ఒక రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి హెడ్ ఫోన్స్ పెట్టేసి మంచి మ్యూజిక్తో ఇవన్నీ వింటే చాలా చాలా మంచిది అనమాట. ఐ ఫెల్ట్ ఆ రోజంతా నేను చాలా బ్లెస్డ్గా, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. 7th మంత్కి సీమంతమైంది. సీమంతం నుంచి నేను అమ్మ దగ్గరే ఉన్నాను, ఇంకా కంప్లీట్ ఇక్కడే అనమాట. రెస్ట్ అంతా కూడా వెళ్ళిపోయా. కాలేజ్కి అయితే నవంబర్ ఎండ్ దాకా వెళ్ళిపోయానండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months కూడా మెటర్నిటీ లీవ్. సో ప్రజెంట్ ఇప్పుడు మెటర్నిటీ లీవ్లో ఉన్నాను నేను. సో అగైన్ ఐ నీడ్ టు బకప్ మళ్ళీ నా వర్క్కి, మళ్ళీ ఇంకా ఫుల్ పరుగులే అనమాట. సో చూడాలి ఎలా నేను మేనేజ్ చేస్తాను ఏంటని. ఇప్పుడు నేను బాడీ చేంజెస్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో నాకైతే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నాకు ఎక్కువ సిమ్టమ్స్ అయితే లేవు, బట్ బ్లాక్ అవుతూ ఉండడం, మేబీ బాడీ ఒబిసిటీ వల్ల మనం ఎక్కువ అకాంథోసిస్ నైగ్రోసిస్ అంటాం అనమాట. సో అదేంటంటే ఒబిసిటీ వల్ల బ్లాక్ అవుతుంటాం. అండర్ ఆర్మ్స్ కానీ, నెక్ కానీ, బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ అవుతుంటాం అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో నాకు అలా అనిపించింది కొంచెం అవుతున్నట్టుగా. అండ్ ఇచ్చింగ్ అనేది లైక్ ఒక రియాక్షన్ అనే అప్పుడప్పుడు హ్యాండ్స్ మీద ఎక్కువ వస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీలో ఓవర్ డ్యూ అయిపోయింది. మై ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వాజ్ December 27th అనమాట. సో అది నాకు Jan 1st వరకు లైక్ ఇంకా వెళ్తూనే ఉంది. అండ్ నా లీవ్స్ అయిపోతుంది, నా మెటర్నిటీ లీవ్ అయిపోతున్నాయి. ఇంకోటి బేబీ కూడా ఓవర్ డ్యూ అనేది చాలా చాలా రిస్క్ అనమాట. సో లాస్ట్కి Jan 2nd అన్నారు, కానీ December 31st అడ్మిట్ అయిపోయాము. Jan 1st అయిపోయింది. పెయిన్స్ ఇండక్షన్ పెట్టడం జరిగింది, అండ్ పెయిన్స్ కూడా వచ్చింది. అండ్ బేబీ హార్ట్ బీట్ తగ్గిపోవడం వల్ల నాకు ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ ఆల్ వెంట్ విత్ ఇన్ ఒక 5 hours ఇట్ ఆల్ హ్యాపెన్. సో Jan 1st మార్నింగ్ 6 o'clockకి బేబీ బర్త్ అయిందనమాట. మిస్టేక్స్ నేనైతేనండి చాలా చాలా మిస్టేక్. ఎట్లా అంటే నా అవుట్ఫిట్ విషయంలో ఇట్స్ నాట్ అ మిస్టేక్, ఇట్స్ లైక్ రిగ్రెట్ అనమాట. ప్రెగ్నెన్సీ ప్యాంటీస్ ఉంటాయంటండి, అవి నాకు తెలీదు. నేను తర్వాత సర్చింగ్లో నాకు తెలిసింది వర్కింగ్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ ప్యాంటీస్ అనమాట. లైక్ ఇక్కడ మన టమ్మీ దగ్గర నుంచి కూడా ఉంటాయి, కంఫర్టబుల్ ఇలాస్టిక్ ఉంటాయి అనమాట. సో అవి మీరు పర్చేస్ చేసుకోండి. ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ఫర్ ఆల్ వర్కింగ్ ఉమెన్. అండ్ డ్రెస్సెస్ కంఫర్ట్, మంచి కుర్తీ, యాంకిల్ లెంత్ వేసుకోవడం. నేను ఏంటంటో కొన్నాను, లైక్ నాకు లాస్ట్లో ఎందుకో నా లైక్ మై లెగ్గింగ్స్ కానీ బాటమ్స్ కానీ నాకు అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. నేను ఒక 1 month సఫర్ అయ్యాను అవుట్ఫిట్స్ విషయంలో. లేటర్ ఆన్ కొంచెం బెటర్ అయ్యాను అనమాట. నా ఫ్రీ సైజ్ తీసుకోవడం అది ఎందుకో కొంచెం ఐ ఫెల్ సో రిగ్రెటింగ్. మేబీ మూడ్ స్వింగ్స్ వల్ల ఏంటో వాజ్ అనేబుల్ టు అడ్జస్ట్ విత్ ది అవుట్ఫిట్స్. ఈ జిప్స్ టైప్ ఉండి మీకు ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. స్ట్రెచ్ మార్క్స్ స్టార్టెడ్ ఆన్ 6th month ఆఫ్ ప్రెగ్నెన్సీ. మీరు 5th month నుంచే వాడడం స్టార్ట్ చేయండి. స్ట్రెచ్ మార్క్ క్రీమ్, ఇంకా చాలా చాలా క్రీమ్స్ ఉంటాయండి. జస్ట్ ఆఫ్ యువర్ చాయిస్, బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి స్ట్రెచ్ మార్క్ క్రీమ్ ఉంటే, మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ ఏమైనా ఉంటే జస్ట్ బెటర్ యూజ్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ యువర్ స్టార్టింగ్ స్ట్రెచ్ మార్క్స్ అనమాట. ఎందుకంటే తర్వాత అది తగ్గదు. నేను అది రిగ్రెట్ అవుతున్నాయి. టమ్మీ బాగా గ్రో అవుతుంది కదా, సో కొలాజన్ తర్వాత ఇలాస్టిన్ బ్రేక్ అవడం వల్ల ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో అది మనం ముందుగానే క్రీమ్ రాసి పెడితే ఇట్ విల్ బి టైటన్ అండ్ మనకి హెల్ప్ అవుతుంది రాకుండా. ఫ్యూచర్లో కూడా స్కారింగ్ అనేది ఉండదన్నమాట. నేను ప్రతిదీ లెట్ ఇట్ హ్యాపెన్, ఎందుకు ప్రెగ్నెన్సీ తర్వాత చూసుకోవచ్చని వదిలేసాను. బిఫోర్ అంత కేర్ నేను అంత చూడలేదన్నమాట. సో టేక్ హోమ్ మెసేజ్ నా వీడియో నుంచి, ఫస్ట్ థింగ్ స్ట్రెస్ మానుకోండి, హెల్దీ డైట్ తీసుకోండి, ఇప్పుడు పాజిటివ్ అయిపోయి. అఫ్ కోర్స్ మనకి
మనం మనుషులం కాబట్టి ప్రతిసారి పాజిటివ్ అంటే కొంచెం కష్టమే. బట్ స్టిల్ మీరు స్ట్రెస్ అనిపిస్తే వెంటనే ఆ ప్లేస్ నుంచి గెట్ అవుట్ అండి. దేవుడు కానీ మంచి ప్రవచనాలు కానీ ఏవో వినండి. నేను శ్రీకృష్ణుడు అయితే ఎక్కువ విన్నాను అనమాట. ఐ ఫెల్ సో చెప్పాను కదా, అంబియన్స్ అని చాలా బాగా అనిపించింది నాకు. వెళ్తూ మీ వర్క్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మిస్ అవ్వద్దు. చాలామంది సెన్సిటివ్ ఉంటారు, వెంటనే కన్సీవ్ అవ్వగానే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. బట్ అలా చేయొద్దు అనమాట. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఐ సజెస్ట్ యూ స్ట్రాంగ్లీ మీరు 6th month 7th 8th month 9th monthలో ఎక్సర్సైజ్ అనేది చేయండి. నేను కొంచెం లేట్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే మరీ ఎక్కువ ఏం కాదు. నేనైతే ఓన్లీ వాకింగ్ తప్ప ఏమీ చేయలేదు గైస్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు కుదరలేదు, ఇంకోటి నాకు ఎందుకు అంత కంఫర్ట్ లేదన్నమాట. సో మై టమ్మీ ఆల్సో చాలా బిగ్ అనిపించి, ఇంకోటి నా వర్క్ లోడ్ వల్ల నాకు కుదరలేదు. బట్ బేసిక్ మన అంటే డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, బాత్ చేసినప్పుడు అవన్నీ జాగ్రత్తగా స్క్వాట్లోనే ఉండి చేయడం. బాత్ అంటే ఇలా వంగోకుండా స్క్వాట్లోనే చేయడం, అలాంటివి చేస్తూ ఉండండి. సో దట్స్ మోర్ దెన్ నన్ను అడిగితే. సో చాలామంది వాకింగ్ ఎక్కువ చేస్తున్నారు. గుడ్, 1/2 hour 1 hour వాకింగ్ అనేది మంచిదే. నేను అది 9th monthలో స్టార్ట్ చేశాను, 7th 8th monthలో చేయలేదు. సో యూ గైస్, సో ఆల్ హ్యాండ్మేడ్ ఉమెన్, తప్పకుండా మీరు వాకింగ్ అనేది మానద్దు. జస్ట్ నెమ్మదిగా, మరీ ఎక్కువ స్ట్రెస్ అయితే అవుతూ నెమ్మదిగా 1/2 hour వంగోకుండా, పడుకునేటప్పుడు లేచేటప్పుడు కూడా సైడ్కి తిరిగి పడుకొని లేగడం, అలాంటివన్నీ చూసుకోండి. అండ్ రిమైనింగ్ ఉమెన్ ఎవరైతే కొంచెం ఫినాన్షియల్ లో ఉన్నారో, చాలా స్కీమ్స్ అయితే వచ్చాయండి. ఐ విష్ మీరు ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే ఇస్తున్నారు. ఫస్ట్ డెలివరీకి అయితే 5,000 అలాగా. సో అవన్నీ కూడా మీకు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను, చూడండి. డీటెయిల్ కావాలనుకుంటే మీ లోకల్ ఆశా వర్కర్, ఏఎన్ఎం వర్కర్స్ ఉంటారు అనమాట, వాళ్ళకి అడగండి. ఇలా నేను ప్రెగ్నెంట్, నాకేమైనా స్కీమ్స్ అవన్నీ వస్తాయి ఏంటని అడగండి. డెఫినెట్లీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దే ఆర్ ద వన్ రెస్పాన్సిబుల్ ఈ రికార్డ్ మెయింటైన్ చేయడం అంతా కూడా. గుర్తుపెట్టుకోండి, నువ్వు పేరెంట్ ఈస్ పర్ఫెక్ట్, ఓకే? సో వీ ఆల్ గ్రో విత్ టైం. సో టైమే మనకు అంతా నేర్పిస్తుంది. మనం ఏంటంటే జెన్యున్గా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తుంటాం కదా, దట్స్ ఆల్. ఇట్ విల్ కీప్స్ ఆన్ గ్రోయింగ్ అనమాట, అంతే. ఎక్కువ నేనైతే అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు, కానీ దిస్ ఇస్ ఆల్ పాజిటివ్ వైబ్, అంతే మీకు చెప్తున్నా. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ సేఫ్ ప్రెగ్నెన్సీ అండ్ సేఫ్ డెలివరీ. అండ్ నన్ను విష్ చేసే వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా చాలా వీడియోస్ ఐ ట్రై మై బెస్ట్ టు షేర్. అండ్ యా, హ్యాపీ మదర్హుడ్. ఇప్పటి నుంచి అసలైన జర్నీ స్టార్ట్ అవబోతుంది అన్నమాట. సో కొంచెం యాంగ్షియస్గా ఉంది, నేను ఎలా డీల్ చేస్తాను ఏంటని. బట్ యా, once again guys, do like, share and subscribe. Take care, see you soon in the next video. Bye bye.